నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ప్రతి విద్యార్థి విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో పాఠశాల విద్యపై కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో సమీక్షించారు. కాంప్లెక్స్ పరిధిలో పాఠశాలల మానిటరింగ్, విద్యా బోధన విధానాలు, ప్రస్తుత విద్యా సంవత్సరం రూపొందించుకున్న లక్ష్యాలు మొదలగు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అట్లా డీటెయిల్గా రాయడం. సో అది మొత్తం చేయాలి అంటే మీకు ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ అది ఎట్లా చెప్పాలి. ఐ థింక్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయాలంటే 7 స్టెప్స్ ఉన్నట్టు ఉంటాయి. అది ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలి మొత్తం మీకు అర్థం కావాలి ఫస్ట్. అందుకని అయితే మొన్న మోడల్ క్లాస్ పెడుతుందని ఇట్లాంటి మోడల్ క్లాస్ మల్టిపుల్గా యూ షుడ్ అండర్స్టాండ్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. ఇప్పటి నుంచి మీరు విజిట్ చేసినప్పుడు మీకు ఆర్టీ ఉన్నట్టున్నారు. మీ దగ్గర బెస్ట్ ఆర్టీ మీకు తీసుకునేటట్టు. అండ్ మీ టీచర్ ఫస్ట్ టైం మీరు చెప్పారు ఆబ్వియస్లీ టీచర్ కొంత రూల్గా ఫీల్ అవుతుంది. బయట నుంచి చూస్తున్నారు 20 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు. సో మన దగ్గర ఉన్న ఆర్పీ షుడ్ బీ ఇన్ పొజిషన్ కావాలంటే అక్కడ ఆ టీచర్ని చెప్పేట్టు ఉండాలి. ఆ లెవెల్లో ఉండాలి. సో అది ఫస్ట్ ఇప్పటి నుంచి డూ నాట్ రిస్ట్రిక్ట్ 20 minutes 30 minutes దాంట్లో ఏం కాదండి. సో అది ఎవరో తెలిసిన దాన్ని యూజ్ చేస్తారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు సహాయాన్ని అందిస్తూ భరోసా సంస్థ పేద విద్యార్థులకు భరోసాగా నిలవాలని పాఠశాల హెచ్ఎం సమ్మయ్య కోరారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని 5 ఇంక్లైన్ సమీపంలోని విఠల్ నగర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలకు శుక్రవారం రేవెల్లి లక్ష్మయ్య స్మారకార్థం భరోసా సంస్థ ఆధ్వర్యంలో 20 స్టీల్ భోజనం ప్లేట్స్ ను పాఠశాల హెచ్ఎం సమ్మయ్యకు అందజేశారు. సందర్భంగా పాఠశాల హెచ్ఎంతో పాటు భరోసా ఫౌండేషన్ నిర్వాహకులు నసీమ, కాంగ్రెస్ నాయకులు సదానందం మాట్లాడుతూ పేద పిల్లలకు ఆర్థికంగా, చదువుపరంగా అండగా నిలుస్తూ భరోసా స్వచ్ఛంద సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. పేద పిల్లలకు సహాయం అందిస్తూ మేమున్నామంటూ ప్రభుత్వం పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని హెచ్ఎం కోరారు. భరోసా ఫౌండేషన్ వారు మా యొక్క పాఠశాలలో చదువుతున్నటువంటి పేద పిల్లలకు మీల్స్ ప్లేట్స్ను అందజేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఫౌండేషన్ ఫౌండర్ గారు నరసింహ గారు వచ్చి కొన్ని ప్లేట్లు అందజేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాఠశాల తరఫున ఈ స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి పనులు చేయడం వల్ల పేద పిల్లలకు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పేద పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఇలాంటి సేవా సంస్థలు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మనం ఇంగ్లాండ్ ఏరియాలోని ప్రభుత్వ పాఠశాలలో భరోసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ప్లేట్లు డొనేట్ చేయడం జరిగింది. దీనికి గాను మన లక్ష్మయ్య గారి స్మారకార్థంగా పిల్లలకు ప్లేట్లు డొనేట్ చేయడం జరిగింది. భరోసా ఫౌండేషన్ తరఫున నరసింహ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కావున పిల్లలు ఈ ప్లేట్లు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు భరోసా ఆధ్వర్యంలో మరికొంతమంది విద్యార్థులకు సహాయం చేయడం జరిగింది. ఎడవేల లక్ష్మయ్య గారి స్మారకార్థం ఒక 20 మంది పిల్లలకు, అంటే పిల్లలకు మాత్రమే కాదు, ఎవరైతే మధ్యాహ్న భోజనం కింద ప్లేట్లు తెచ్చుకోలేదో వాళ్ళు కంపల్సరీగా సార్ని అడగండి, ప్లేట్లు తీసుకోండి, తర్వాత మళ్ళీ వాష్ చేసి మళ్ళీ సార్కే ఇవ్వండి. ఎందుకంటే ఇది సంస్థ హక్కు, స్కూల్లో ఉంటాయి కాబట్టి అందరూ యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ సమ్మయ్య గారికి, నిన్న మాకు కలిసిన సుభాష్ సార్ గారికి, మేడం గారికి, మనోహర్ సార్ గారికి, అట్లే మా బాబాయ్ సదయ్య గారికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్రైవేటీకరణ బారి నుండి సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు కార్మిక వర్గం ఐక్య పోరాటాలకు సిద్దం కావాలని ఏఐటీయూసీ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, కేస్వామి పిలుపునిచ్చారు. బొగ్గు బ్లాక్ల వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి జీఎం కార్యాలయాల ముందు ఏఐటీయూసీ కొనసాగిస్తున్న రీలే నిరాహార దీక్షలు శుక్రవారం 6వ రోజుకు చేరుకున్నాయి. యూనియన్ ఎర్ర జెండా సంఘం జిందాబాద్
మర్చిపోతాం. ప్రపంచ కార్మికులు వేలానికి వ్యతిరేకంగా కార్మికుల ఐక్యత సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఉత్పన్న వేలానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం కార్మిక ద్రోహి బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ కార్మిక ద్రోహి బీజేపీ ప్రభుత్వం కార్మిక ద్రోహి బీజేపీ ప్రభుత్వం పోకుగల్ల వేలానికి వ్యతిరేకంగా కార్మికుల ఐక్యత జిందాబాద్ కార్మికుల ఐక్యత. మన యూనియన్ కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం నుంచి, పెట్టుబడిదారుల దోపిడీ నుంచి సింగరేణికి విముక్తి కలిగింది. అనేక మంది ఏఐటీసీ అమరవీరులు, ఆనాటి నాయకులు త్యాగం చేసి, త్యాగాలతో పోరాటాలు నిర్మించి ఆనాడు బ్రిటిషర్ల నుంచి, నిజాము నుంచి మనం ప్రభుత్వ రంగ పరిశ్రమగా మారడానికి ఏఐటీసీ నాయకత్వం, సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ పోరాటాలు కారణం. మళ్ళీ ఇప్పుడు భూమి గుండ్రంగా ఉన్నదన్నట్టు ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రైవేటీకరణకు బీజాలు వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిని ప్రైవేటీకరణ కానివ్వకుండా అడ్డుపడుతుంది సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్. ప్రభుత్వ రంగం ఉంటేనే, ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉంటేనే ప్రభుత్వం నడుస్తుంది. కానీ ప్రైవేటీకరణ చేస్తూ పోతే అసలు ఈ ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించే కాలం వస్తుంది. ప్రభుత్వ రంగమే లేనప్పుడు ప్రభుత్వాలు ఎందుకు గాడిదలు గాయడానిక? కాబట్టి ప్రభుత్వ రంగం నిర్వీర్యం చేస్తున్నది ప్రభుత్వమే. కాబట్టి ప్రభుత్వ రంగ పరిశ్రమను బలోపేతం చేసి ఈ సమాజానికి, మన దేశానికి, మన రాష్ట్రానికి తప్పనిసరిగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఏఐటీసీగా మేము మనవి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఈ 10 ఏళ్లలో ఒక్క పరిశ్రమ కూడా స్థాపించలేదు. రాను రాను అదానీలకు, అంబానీలకు, అనేక మందికి ఈ దేశ సంపదను దోపిడీ చేసి, దోచిపెట్టి ప్రభుత్వాన్ని నడపదూస్తున్నది భారతీయ జనతా పార్టీ. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వంతపాడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట. కాబట్టి ఈ మాట తప్పే ప్రభుత్వాలను ప్రశ్నించి నిలదీసి తప్పనిసరిగా సింగరేణి కంపెనీని ప్రభుత్వ రంగ పరిశ్రమగా కాపాడుకుంటామని, అందుకు కార్మిక వర్గం ఐక్యం కావాలి, ఐక్య పోరాటాలు నిర్మించాలి. అందరూ కలిసి, అన్ని సంఘాలు కలిసి, అధికారులు కూడా కలిసి వచ్చి, అధికారుల సంఘం కూడా ఈ పోరాటంలో పాలు పంచుకోవాలని చెప్పి మనవి చేస్తూ, ఈ దీక్షలు చేస్తున్నటువంటి కార్మికులకు, కార్మిక నాయకులకు, ఈ పోరాటాల్లో కలిసి వస్తున్న అనేక కార్మిక వర్గానికి ఏఐటీసీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే వేలం పాటలకు వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో వారం రోజుల నుంచి అన్ని జీఎం ఆఫీసుల ముందు నిరాదీక్షలు చేపట్టడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఈ నెల 5 తారీఖు రోజు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ఈ నల్ల సూర్యుడు ఎర్ర జెండాలు పట్టుకొని బిడ్డ జాగ్రత్త, కార్మిక వర్గం కోసం, కార్మిక వర్గం వ్యతిరేకంగా పనులు చేస్తే ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయినాయి, నీ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితికి వచ్చింది కాబట్టి అని చెప్పి ఎర్ర జెండా కాంగ్రెస్ కదం దొక్కిన చరిత్ర మొన్న కండారా చూశారు. కాబట్టి సింగరేణి వ్యాప్తంగా కూడా
మేము ఈరోజు సింగరేణి పోరాటాలు ఏఐటీసీ పోరాటాలు చేస్తున్న సందర్భంలో ఈరోజు అన్ని పార్టీలను అన్ని యూనియన్లను కలిసి రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నిరసనలు ఇవాళ కొత్త ఏం కాదు మాకు. ఇలా తెలంగాణ సాధించుకున్న పోరాటం తెలుసు, సాయుధ పోరాటం తెలుసు, తెలంగాణ పోరాటం తెలుసు, నవాబును తరిమి కొట్టిన ఈ సింగరేణి కార్మికులకు తెలుసు. కాబట్టి ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ ఇవాళ 4 బావులు వేలంపాట వేసరద్దుగా విరమించుకోవాలని చెప్పి ఇవాళ ఏఐటీసీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కూడా ఎక్కడైనా బొగ్గు తీయాలంటే సింగరేణి కంపెనీ తీయాలని చెప్పి ఆ రోజు నవాబు కాలం నుంచి అగ్రిమెంట్ చేసుకున్న చరిత్ర ఏఐటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఉన్నది. కాబట్టి ఈ పోరాటాలు చూసైనా ఈ నిరసనలు తెలిసైనా సింగరేణి ప్రాంతంలో తెలంగాణ ప్రాంతాన్ని అరణ్యకాలం చేయడానికి, ధ్వంసం చేయడానికి ఇలా నరేంద్ర మోడీ ఉత్త పెత్తందారులకు, ఆందాని అంబానులకు కట్టబెట్టడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాన్ని విరమించుకునే వరకు ఈ ఏఐటీసీ పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ కోరారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం రామగుండం కార్పొరేషన్ పారిశుద్ధ్య మహిళా కార్మికులకు, అంగన్వాడీ టీచర్స్ కు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 100 రోజుల యాక్టివిటీస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. అది మీకు ఎంతవరకు అర్థమై ఉంటది, పర్పస్ అర్థమైంది, కానీ ఇంకొంచెం క్లారిటీ కావాలి. వాళ్ళు అంత తొందరగా గ్రాస్ చేయరు కదా, మీరు క్లియర్ గా చెప్పారు, కానీ పేపర్ మీద ఉంటే వేరే ఉంటాయి. ఇది మన కాంగ్రెస్ ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా అందరికీ మీకు ఒక తెలుగులో ప్రింట్ చేసి ఇస్తాం. మీరు చదువుకుంటే చదవండి, మీకు కాకపోతే మీ పిల్లల ద్వారానే తెలుసుకోండి. అందులో ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నేను ఇప్పుడే కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ప్రతి స్కీమ్ మనందరూ ఇంతకుముందు అన్నారు, ఎవరు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో మనం ఎప్పుడు కూడా సెక్యూర్ గా ఉండాలనే ఉద్దేశంతో మన ఫ్యామిలీ మనం లేకపోయినా మన ఫ్యామిలీ బాగుండాలన్న ఆ ఉద్దేశంతోనే పెడతారు గవర్నమెంట్ ఏదైనా. సో దాన్ని కంపల్సరీగా మీరు అందరూ ఎన్రోల్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి. కమిషనర్ గారు కోఆర్డినేట్ చేస్తారు. ఏదైనా కూడా అరుణ, ఇది ఎస్పెషల్లీ కార్పొరేషన్ ఏరియా, మేజర్ దాంట్లో ఎక్కువ స్కోప్ ఉన్న ఏరియా కాబట్టి కొంచెం స్పెషల్ ఫోకస్ చేయాలి. సో అందరూ ఖచ్చితంగా ఇప్పుడు స్కీమ్స్ ఏవైతే ఉన్నాయి, PM3 స్కీమ్స్ ఉన్నాయో అటల్ పెన్షన్ కొంతమంది కవర్ అవుతారు, బట్ స్టార్టింగ్ ఇది 20 రూపీస్ ఉంది ఇలా సురక్షా బీమా, సో అది ఖచ్చితంగా వస్తారు. అండ్ ఇంకోటి మనకి ఇంతకుముందు చెప్పాను మీ అందరికి రెన్యువల్ కాలేదు, అది రెన్యువల్ కూడా ఇప్పుడే చెప్పారు. ఈ ప్రీవియస్ బ్యాంక్ ఉంది కదా ఎస్బీ, బ్యాచ్ వైజ్ గా మీకు రెన్యువల్ చేపిస్తాము. ఒకవేళ డేట్ అయిపోయినా కూడా కొత్త అయినా ఎన్రోల్ చేపిస్తాం. అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా సెక్యూరిటీ అనేది అందరికీ ఉండాలి. అది ఉండాలనే ఉద్దేశంతోనే ఇక మీకు దీని ఒక ఐడియా రావాలి, అవగాహన రావాలని పెట్టడం జరిగింది. పాంప్లెట్ రూపంలో ఇస్తాం, ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వండి. అండ్ తర్వాత ఎవరు కూడా బయట మీరు కూడా పిల్లలు చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా కొందరు గైడ్ చేసి ఉంటారు, బ్యాక్నెస్ కూడా ఎవ్రీథింగ్ చేసుకుంటారు. వాళ్ళకి మీరు అస్ ఫ్రెండ్ లాగా ఉండి అర్థం మీకు కంఫర్ట్ ఉండాలి. పిల్లలు మీతో మాట్లాడేంత యాక్సెస్ మీరు ఇవ్వాలి. అట్లా ఇస్తేనే వాళ్ళకి మీ దగ్గర ఓపెన్ అయ్యి మనకి ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పగలుగుతారు. అలా చెప్పగలిగితేనే ఖచ్చితంగా వాళ్ళకి మీరు సేఫ్ గా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఏం కావాలని కాజులో తీసుకోవద్దు. మీరు చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి, మీ అందరికీ కూడా తెలుసు. సో అలాంటివి జరగకుండా ఖచ్చితంగా కాంప్లెక్స్ ఇస్తాం. ప్రతి ఒక్కటి యూటిలైజ్ చేసుకోవాలి. మీకుండే బెనిఫిట్స్ అన్ని కూడా ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలని మంచి ఉద్దేశంతో పెట్టారు. పెట్టినందుకు మాకు కూడా ఫలితం రావాలి. సో మీరు అందరూ ఎన్రోల్ అవ్వాలి. ఎవరైనా తీసుకున్నారో లేకపోతే స్పెషల్ గా డేటా తీసుకుని శానిటేషన్ వింగ్ వాళ్ళని టైప్ చేస్తారు, వాళ్ళ ద్వారా కోఆర్డినేట్ చేసుకుని అందరినీ ఎన్రోల్ చేయించాలి ఖచ్చితంగా. తర్వాత ఇంకొకటి లాస్ట్ ఫైనలీ శానిటేషన్. సో శానిటేషన్ వాళ్ళని మార్నింగ్ చూసాను మీ కార్పొరేషన్ లో. చాలా మంది అంటే ఇప్పుడు నేను చెప్పడం జరిగింది, ఇక్కడ ఎందుకో తెలియదు మరి బయోమెట్రిక్ అటెండెన్స్ లేదు. బయోమెట్రిక్ అటెండెన్స్ పెట్టిస్తున్నాము. మీరు సాలరీ తీసుకుంటున్నారు. సాలరీ తీసుకున్నందుకు అంతవరకు 100% వర్క్ చూపించాలి కదా. మాకు ఏదో సాలరీ తీసుకున్నాము, మేము టైం పాస్ చేస్తాము. 5 to 1 hour క్లాక్ టైం, 8 hours మీరు ఖచ్చితంగా గ్యాప్ లేకుండా టైం పాస్ చేయకుండా మీకు ఇచ్చిన టైం ప్రకారం మీకు ఇచ్చిన వర్క్ ప్రాపర్ గా పనిచేసే కార్పొరేషన్ ఎలా ఉంటుందో చెప్పండి.
ఏమన్నా ఉందా మంచి బాగుందా ఈ కార్పొరేషన్? ఏదో చెప్పండి. ఏ ఒక్క డివిజన్ అయినా బాగుంది చాలా నీట్ గా ఉందని ఏదైనా ఒక డివిజన్ చెప్పాలి. ఒక్కటి కూడా కనిపించట్లేదు. అందరు మీరు చేస్తూనే ఉంటారండి. ఇది ఒకటి ఎక్కువ చేస్తాను. రోజు ఉండాల్సిందే. ఇది కూడా అంతే. మీరు రోజు చేయాల్సిందే. రోజు చేస్తేనే బాగుంటది. ఒకరోజు చేసి బాగా చేసి తెల్లవారు చేయకపోతే కుదరదు. ఖచ్చితంగా డైలీ చేయాల్సిందే. శానిటేషన్ అనేది ఇంపార్టెంట్. మీకు టైం కి సాలరీస్ ఇస్తున్నారు. టైం కి సాలరీస్ ఇప్పించేసే బాధ్యత మాది. కమిషనర్ గారు కూడా చేస్తారు. ఖచ్చితంగా టైం కి సాలరీ ఇస్తాం. బట్ ఒకటి నాకు గ్యాప్ కనిపించింది ఏంటంటే మీరు టైం మెయింటైన్ చేయలేదు. 5 o'clock లోపే ఖచ్చితంగా అటెండెన్స్ ఇవ్వాలి. 5 తర్వాత 1 వరకు ఒక టీ బ్రేక్, ఒక 10 minutes, ఒక 20 minutes, ఒక 5 నిమిషాలు ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఖచ్చితంగా మీరు పని బాగా చేస్తే 100% సపోర్ట్ మేము ఖచ్చితంగా ఇస్తాం. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాం. మీరు సరిగా పని చేయకపోతే మిమ్మల్ని పూర్తిగా కూర్చోబెట్టి జీతం ఇవ్వరు కదా ఎవరు కూడా. సో ఖచ్చితంగా మీరు పని మాట్లాడగలి. అందరూ కాదు, నేను అందరినీ అంటాను. ఎవరైనా సరిగా చేయకపోతే వాళ్ళకి అది అప్లై అవుతుంది. అందరూ వర్క్ చేయాలి. మన టౌన్ ఇది పెద్ద కార్పొరేషన్. పెద్దపల్లి జిల్లాలోనే పెద్ద నెంబర్ ఉంది. కలెక్టర్ గారు స్పెషల్ గా దీన్ని ఫోకస్ చేయమన్నారు. సార్ కూడా మనం వచ్చి మీటింగ్ పెట్టారు. పెద్దపల్లి టౌన్ కి అది మీడియం టైప్. ఇక్కడ మేజర్ గా ఒక 3 లక్షల జనాభా ఉంది. ఇంతమంది జనాభా ఉన్న టౌన్ ఎట్లా ఉండాలి? చాలా బాగా కరీంనగర్ ఉంది, నిజామాబాద్ ఉంది, ఖమ్మం ఉంది. అన్ని బాగానే కనిపిస్తున్నాయి ఈ దీంతో కంపేర్. సో మన ఉన్న సోర్సెస్ సరే వాళ్ళకైనా ఫండ్స్ ఉన్నాయి ఎలా వేరే విషయం. ఉన్న సోర్సెస్ లో మనం కనీసం రోడ్ క్లీనింగ్, డ్రైన్ క్లీనింగ్, రోజు చెత్త కలెక్ట్ చేసుకోవడం, తీయడం అది ఖచ్చితంగా 100% చేయాలి. డైలీ చేయాలి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అప్పీల్ చేస్తున్నాను. సరిగా చేయకపోతే మాత్రం వేరే ఉండాలి. అది కూడా నేను చెప్తున్నాను. అదే స్కీమ్స్ కూడా చెప్పాను. అన్ని చేయాలి. మీకు అన్ని బెనిఫిట్స్ ఏది ఉన్నా కూడా ఏది మిస్ అవ్వదని నేను కోరుకుంటా. అదే విధంగా మీ పని కూడా 100% బాగా చేయాలని కూడా మేము కోరుకుంటాం. సో అది 100% నేను ఫుల్ఫిల్ చేయాలని కోరుతున్నాను. ఇంత విజయవంతం చేసినటువంటి మీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళకి పేరు పేరు ధన్యవాదాలు. అలాగే మనకి సూచనలు సలహాలు ఇస్తూ ఇప్పటి వరకు మేడం గారు మాట్లాడినటువంటి విషయాలను మీరందరూ కూడా పాటిస్తారని ఆశిస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. అంతర్గాం మండల కేంద్రం మురుమూరు గ్రామంలోని మోడల్ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం 8 గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం నిర్వహించారు. సిడిపిఓ స్వరూపరాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పీడీ రఫీక్ ఖాన్, ఎంపీడీఓ మహమ్మద్ అబ్దుల్ అలీం పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి గర్భిణులకు, స్త్రీలకు చీర, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు, పూలు శ్రీమంతం చేశారు. अगर सर भी फोटो తీసుకున్నా సార్ రోజు బండనే తింటది బండనే పాలు
ఈరోజు అంతర్గం మండల్ కేంద్రంలో మరి అక్షరాభ్యాసంలో శ్రీమంతం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ భాగంలో మరి మండల ఎంపీడీఓ గారు, తర్వాత మా సిడిఓ గారు, సూపర్వైజర్ గారు, టీచర్లు, ఆశా వర్కర్లు అందరూ కూడా ఇక్కడ ఈరోజు ఈ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హాజరైనారు. మరి గర్భిణులు ఎవరైతే ఉన్నారో బాలింతలో కూడా పిల్లలు కూడా ఒకటే నేను చెప్పేది, మా అంగన్వాడీ కేంద్రం రావాలి, పౌష్టికాహారం తీసుకోవాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ కూడా మంచి ఆరోగ్యంగా పుడతాడు. మరి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అందరూ కూడా ఈ మా అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పౌష్టికాహారాన్ని తీసుకొని అందరూ కూడా స్వీకరించాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ అంగన్వాడీ కేంద్రంలో మరి మా టీచర్ విమలమ్మ మరి ఇక్కడ వచ్చే పిల్లలకు యూనిఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం నుండి కూడా మేము యూనిఫామ్లు కూడా ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చింది. మరి అది అన్ని కూడా ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది. వెంటనే మరి మా డైరెక్టర్ గారి సెక్రటరీ మేడం ఆదేశాల మేరకు మరి అవి కూడా అన్ని కూడా పుస్తకాలు టీచర్లకు ఇవ్వడం జరుగుతుంది. అదే యూనిఫామ్లు కూడా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పంచడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణంలో మొక్కలను నాటాలని రామగుండం కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి కోరారు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో శ్రీ సరస్వతి సమైక్య ఆధ్వర్యంలో శుక్రవారం మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 2వ డివిజన్ కార్పొరేటర్ రమణారెడ్డి హాజరై మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రతలను కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి మొక్కలను నాటడం తప్పనిసరన్నారు. కార్యక్రమంలో శ్రీ సరస్వతి సమైక్య అధ్యక్షురాలు రాజేశ్వరి, సభ్యులు దీపిక, విజయ, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 2వ డివిజన్ దుర్గాపల్లి స్కూల్లో ప్రభుత్వం చెప్పినటువంటి యొక్క మొక్కలను పంపిణీ జరుగుతూ ఉన్నది. ఇందాక గౌరవనీయులు విజ్ఞాస గారు చెప్పినట్టు మనకు రోజు ఉష్ణోగ్రత పెరుగుతూ ఉన్నది. ఈ ఉష్ణోగ్రత తగ్గాలంటే ప్రతి ఒక్కరు తప్పకుండా చెట్లను నాటాలి. చెట్లను నాటి వాళ్ళు మన ఇంట్లో చిన్నపిల్లలు చూసుకుంటాం. ప్రతి ఒక్కరు బాధ్యతగా మన చెట్టును కూడా చెట్టు పెరిగే విధంగా బాధ్యత అందరికీ ఉన్నది. ఎందుకంటే బయట యొక్క కాలుష్యాన్ని, కార్బన్ డైఆక్సైడ్ చెట్టు తీసుకొని మనకి ఏదైతే ఆక్సిజన్ కావాలో ఆ ఆక్సిజన్ చెట్లు ఇస్తాయి. కాబట్టి మన మనుగడ ముందుకెళ్ళాలి, మన ఆరోగ్యం ఉండాలంటే తప్పకుండా చెట్ల మీద అవసరం మనకున్నది. వర్షాలు పడాలన్నా, మానవుల యొక్క మనుగడ ముందుకెళ్ళాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా తప్పకుండా ప్రతి ఒక్కరూ మనం అంత బాధ్యతగా ఈ చెట్ల మీద జరుపుకుంటూ వచ్చిన మహిళలందరికీ నా యొక్క ధన్యవాదాలు. హరితహారంలో భాగంగా ప్రభుత్వము అన్ని గ్రామాల్లో, పాఠశాలలో ఎక్కడ భూమి ఉన్నా అక్కడ మనం చెట్లు నాటమని చెట్లను పంపిణీ చేసింది. ఈ సందర్భంగా మా స్కూల్లో కార్పొరేటర్ రమణారెడ్డి గారు మరియు ఏఏపీసీ చైర్పర్సన్ రాజేశ్వరి మహిళలందరూ వచ్చారు. మొక్కల పంపిణీ జరిగింది. అసలు ఈ మొక్కలను మనం ఎందుకు నాటాలంటే రోజు రోజుకి గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. మన భారతదేశంలో కూడా మొన్న ఢిల్లీలో కానీ మన దగ్గర కానీ 50 సెంటీగ్రేడ్ దగ్గరికి ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంత ఉష్ణోగ్రతలో మనం ఉండలేకపోతున్నాం. ఉష్ణోగ్రత తగ్గాలంటే మనం చెట్లను ఎక్కువ పెంచాలి. రోజు రోజుకు అడవులను నరికివేయడం కూడా ఎక్కువ అవుతుంది. అక్కడ నరికివేస్తున్నారు, మనం చెట్లను నాటడం లేదు. కాబట్టి ఈ ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాన్ని తగ్గించాలంటే మనందరం చెట్లను నాటి వాటిని పెంచాలి, సంరక్షించాలని కోరుతున్నాం. గోదావరిఖనిలోని వారాంతపు సంత సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. కనీస వసతులు కరువై వ్యాపారస్తులతో పాటు కొనుగోలుదారులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. కనీస వసతులు కరువై గోదావరిఖనిలోని వారాంతపు సంత పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. వ్యాపారాలు కొనసాగించేందుకు అనువైన పరిస్థితులు లేకపోవడంతో వ్యాపారస్తులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎట్లయితే కావాలి అంటే నా సమాజం నీళ్ళు అసలు కాదు మాకు ఇక్కడ బాత్రూమ్ లేవు, మాకు ఇక్కడ లైట్లు లేవు, మాకు బాత్రూమ్లతో బాగా ఇబ్బంది అవుతుంది. ఆడోళ్ళకైతే బాత్రూమ్ పోవడానికి ఇబ్బంది అవుతుంది. ఎవరు గెలిచినా ఎంత అంతే అన్నట్టు ఎప్పటికి కొంకటి లక్ష్మీనారాయణ సార్ ఉన్న కాంచాలు చెప్తాను, బాత్రూమ్ కట్టిస్తాం, రేకులు ఎత్తాం, లైట్లు పెట్టిస్తాం, ₹1,00,00,000 శాంక్షన్ అయినాయని ఎన్నోసార్లు పోయి కంప్లైంట్ కూడా ఇచ్చొచ్చినాం. అక్కడికి పోయి మున్సిపాలిటీ ఆఫీస్ పోయి ఖాళీలలో పోయి ఒక 50 మంది 100 మందిని పోయి ఎన్నోసార్లు అప్లికేషన్లు కూడా రాసి ఇచ్చొచ్చినాం. మా అంగడి పరిస్థితి గిట్లున్న సారు, మాకు సాయం చేయండి సార్ అంటే ₹1,00,00,000 శాంక్షన్ అయినాయి అమ్మా, మీకు అన్ని వస్తాయి అమ్మా, రేకులు వస్తాయి, మీకు లైట్లు వస్తాయి, మీకు లాటరీలు కట్టిస్తాం, అన్ని కట్టిస్తాం అని చెప్పారు. కానీ ఇంతవరకు ఏది చేసింది లేదు. ఒక వాటర్ ట్యాంక్ మాత్రం కట్టించారు, అదొకటి మాత్రం కట్టించారు. 2 రేకులు వేసారు గంటే, 2 గద్దెలకు రేకులు వేసారు. మిగతా గద్దెలకు రేకులు లేవు, ఏమి లేవు. మేము కూర్చునే వాటికి వేయలే రేకులు, కూర్చొని వాటికి వేసారు రేకులు వేసారు. అయిపోయింది. లాటరీని కూడా బేసిమిట్ లేపారు, ఇడిచిపెట్టారు. ఎప్పుడు మేయర్ గారు వచ్చారు, కొబ్బరికాయ కొట్టారు, బేసిమిట్ లేపారు, ఇడిచిపెట్టారు. మొన్న స్లాబ్ వేసారు, ఇడిచిపెట్టారు. మా అంకాల సామాన్య కూడా ఇట్లా మీరు మక్కల్ సింగ్ని గెలిపియండి, మీకు నెల లోపల మీకు చేపిస్తామని అన్నాడు. అందరం ఓట్లేసి గెలిపించినాం. అయినా కూడా ఇంతవరకు అది వచ్చి తొంగి చూసింది లేదు, వాళ్ళు వచ్చి ఏం చేసింది లేదు. మాకు ఆడోళ్ళ బాధలు గిట్లున్నాయి అని చెప్పుకున్నాం. ఇవరకు కూడా సిటీ కేబుల్కి చెప్పుకున్నాం, టీవీ 9 చెప్పుకున్నాం, అందరికీ చెప్పుకున్నాం. కానీ ఎవరు వచ్చి మా ఇటు తొంగి చూసింది కూడా లేదు, ఎవరు సాయం చేసింది కూడా లేదు. మాకు ఆడోళ్ళకు మాత్రం మస్తు ఇబ్బంది అవుతుంది. ఇది మాత్రం మీరు అర్థం చేసుకొని, ఆడోళ్ళ బాధలు మీరు అర్థం చేసుకొని మాకు బాత్రూమ్ మాత్రం ఫస్ట్ బాత్రూమ్ లైట్లు, ఈ వాన కొడితే వాన దర్శనం ఎండకెండు మాకు ఇబ్బంది అవుతుంది. రేకులు వేపియాలి, లైట్లు పెట్టియాలి, బాత్రూమ్లు కట్టియాలి. ఇది ఒకటి మా విన్నపం అనుకోండి, మా బాధ అనుకోండి, మా ఎట్లా అని అనుకోండి. మరి కానీ మీరు మాత్రం ఇది మాకు చేసి పెట్టాలి. మున్సిపాలిటీ వారిని కోరుకుంటాను. అయినా కూడా ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. కానీ ఇప్పుడు ఈ నెల 2 నెలల లోపల పని స్టార్ట్ కాకపోతే మేము జిల్లా కలెక్టర్ దగ్గరికి పోయి వారికే అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళకే మా బాధలు చెప్పుకొని వాళ్ళ దగ్గరికే పోయి వాళ్ళ దగ్గర ఏడుస్తాం. ఈ ఏడుపేదో అక్కడ ఏడుస్తాం. ఇక మీతో ఏడవం. ఇప్పటికీ 3-4 ఏళ్ల నుంచి మీతో పోరాడుతున్నాం. మీరేం చేస్తలేరు కాబట్టి మేము ఇక అక్కడికే కలెక్టర్ గారి దగ్గరికి పోయి వారినే అడుగుతాం. ఎందుకు నిధులు ఎత్తలేవా, మరి వచ్చిన నిధులు ఏమైనాయి, మరి మాకు ఎందుకు చేస్తలేరు, ఎవరు తిన్నారు ఈ నిధులు అన్న. రోజు కిలో బియ్యాన్ని కూడా వచ్చి అమ్ముకునేటోళ్ళు ఉన్నారు ఇక్కడ. 1/2 కిలో బియ్యానికి వచ్చేటోళ్ళు ఉన్నారు. అమ్ముకుంటే బతికేటోళ్ళు. వాన కొట్టినా ఎండ కొట్టినా, ఎండలు ఎండుకుంటా వానలు ఎండుకుంటా కష్టపడుతున్నాం. మా బాధ ఎవరు పట్టించుకుంటలేరు. కనీసం ఇప్పుడైనా పట్టించుకోండి, లేకపోతే మేము జిల్లా కలెక్టర్ దగ్గరికి పోయి వారికే చెప్పుకుంటాం మేము. వర్షాలు బాగా కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని లింగాపూర్ గ్రామ రైతులు శుక్రవారం కప్పతల్లికి వానదేవునికి మొక్కులు చెల్లించారు. ఈ మేరకు లింగాపూర్ గ్రామంలో రైతులు, మహిళలు గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో భూలక్ష్మి, మాలక్ష్మి, ఊరపోచమ్మ తల్లికి డప్పు చప్పుడుతో ఊరిలో తిరుగుతూ కప్పతల్లికి నీళ్లు పోసి మొక్కుతూ వర్షాలు బాగా పడాలని దేవులకు కొబ్బరికాయలు కొట్టారు.
మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ఫిల్టర్ హౌస్ పరిధిలో జనవాసాలకు నాణ్యమైన త్రాగునీరు సరఫరాకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ధర్మారంలోని మిషన్ భగీరథ 10 MLD నీటి శుద్ధి కేంద్రాన్ని తనిఖీ చేశారు. ధర్మారం 10 MLD నీటి శుద్ధి కేంద్రం ద్వారా త్రాగునీరు అందుతున్న జనవాసాల వివరాలు, త్రాగునీటి సరఫరా చర్యలు, నీటి శుద్ధి ప్రక్రియ, నీటి నాణ్యత ప్రమాణాల పరిరక్షణ, నిర్వహణ వంటి అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తమ నివాసం వద్ద మున్సిపల్ చైర్మన్ జ్యోతి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగిత్యాల కేంద్రంలో యావత్ రోడ్డు నిర్మాణం కొరకే 100 కోట్లు ఇవ్వాలని, జగిత్యాల ప్రజల ఆశను నెరవేర్చాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరగానే నిధులు మంజూరు చేస్తామన్నారని, రాబోయే దినాల్లో జగిత్యాల ప్రజల అభివృద్ధికి తోడ్పడతామన్నారు. రోడ్డు విస్తరణలో భూమి నష్టపోయిన వారికి నష్టపరిహారం అందిస్తామని, నిరుపేదలకు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ పంపిణీలో భాగంగా ప్రతి వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్లు మంజూరయ్యేలా చూస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో జరిగిన సమావేశం మా గౌరవనీయులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు సమావేశంకి వెళ్ళి అక్కడ వాళ్ళతో కూర్చొని చర్చించి ఇక్కడ మాకు 100 ఫీట్ల రోడ్డు ఏదైతే కావాలని మనం ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నామో, మన కళ జగిత్యాల పట్టణ ప్రజలందరి కళ నెరవేరబోతుందని ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. మరి ఈ కళ కోసం కృషి చేస్తున్న జీవన్ రెడ్డి గారు నిన్న వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. దానికి మాకు 100 కోట్ల నిధులు కేటాయించాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి అన్నా మీకెందుకు నేను చేస్తానని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. తొందరలోనే ఆ 100 ఫీట్ల రోడ్డుకి ఏదైతే మాకు దానికి కావాల్సిన నిధులు 100 కోట్ల నిధులు కావాలని చెప్పేసి జీవన్ రెడ్డి గారు అడగంగానే ఇక్కడ రోడ్డు మీద ఎవరైతే వాళ్ళ ఇండ్లు కావచ్చు, వాళ్ళ స్థలాలు కావచ్చు, వాళ్ళ షాపులే కావచ్చు, ఏదైనా ప్రజలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం ద్వారా చర్చించి ఎట్లయితే న్యాయం జరుగుతుందో చూసి దాని ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తాం. ఎవరికి మాత్రం అన్యాయం జరగలేదు. ఇది తొందరలో జరగబోతుంది. మరి దీనికోసం జీవనన్న నిరంతరం కృషి చేసిండు. ఎప్పటి నుంచి ఆయన కోరిక 2000 ఆయన ఎప్పుడైతే మంత్రిగా ఉన్నప్పుడు చేయలేదని చాలామంది అన్నారు కదా. సో అది ఎందుకు చేయలేదనేది ఎవరికి తెలియదు. ఆయన ఉన్నప్పుడు కొన్ని కారణాల వల్ల మనకి ఈ ప్రజల ఉన్నప్పుడు మనకు 60 ఫీట్లకు చేసేది. కానీ ఇప్పుడు 100 ఫీట్లకు చేయాలని అనుకున్న అప్పుడు ఏమైందని అంటే మనకు ప్రభుత్వం లేదు. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన గెలలేకపోయాడు. గెలవకపోయినా కూడా ప్రతి క్షణం ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడు. కేవలం ప్రజల కోసం ఆలోచించే మనిషి ఆయన. ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఏనాడు రెస్ట్ తీసుకోలేదు. మరి పోనీ ఎంపీ ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఏనాడు ఇంట్లో కూర్చోలేడు. నిరంతరం ప్రజల కోసం కష్టపడుతున్నాడు, శ్రమిస్తున్నాడు. ఏ ఒక్కరోజు కూడా నేను ఎందుకు తిరగాలి, నేను ఎందుకు పనిచేయాలి, నేను ఇంట్లోనే ఉంటాను కదా అని ఏనాడు అనుకోలేదు. పొద్దున్న లేచిన కాడ నుంచి రాత్రి వరకు ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తూ నిరంతరం కృషి చేసే ఏకైక నాయకుడు మన జీవనన్న. మరి జీవనన్న గారు ఆయన కళ ఈరోజు ఇప్పుడు నెక్స్ట్ రానున్న రోజుల్లో తీరబోతుంది కాబట్టి, మనందరి కళ తీరబోతుంది కాబట్టి మనందరం చాలా సంతోషంగా ఉండాల్సిన రోజులు. అట్లాగే మన 1983-84 సంవత్సరంలో మంత్రిగా ఉన్నప్పుడు మనకు నర్సింగపూర్ రోడ్లో ఉన్న జాగలను ఆపి దానికి ఒక టిఆర్ నగర్ అనే పేరు నామకరణం చేసి అక్కడ దాన్ని ప్రతిపాదించిన ఏకైక మంత్రి మన జీవన్ రెడ్డి గారు. అక్కడ ఉన్న అందరికీ గృహాలు నిర్మించి ఇవ్వడానికి కారణం జీవన్ రెడ్డి గారు. అట్లనే ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఇండ్లు ఉన్నాయో అర్బన్ కాలనీ, దానికి కూడా జీవనన్ననే చొరవ తీసుకొని
నిరుపేదలు ఇండ్లు లేని నిరుపేదల వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ఆలోచించుకొని అక్కడ ఏదైతే ఉందో ఆ జాగాలన్నీ కేటాయించి పేదలకు ఇండ్లు కట్టివ్వడం జరిగింది. అప్పుడు 1600 ఇండ్లు కట్టించి నిరుపేదలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని తర్వాత ఇంకేవైతే మిగిలిన స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలలో గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి కట్టి ఇవ్వడం జరిగింది. 3200 ఇండ్లు కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఇంకేవైతే మిగిలి ఉన్నాయో ఇండ్లు ఇంకా 1600 ఇండ్లు మిగిలి ఉన్నాయి, ఆ జాగాలు మిగిలి ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు రానున్న రోజులల్లా ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పేసి కట్టించి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా జీవనన్న గారి చొరవతో మళ్ళీ దానికోసం కూడా నిధులు కేటాయించుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకొస్తారని చెప్పేసి జీవన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఇంద్రమ్మ ఇండ్లు ఏవైతున్నాయో వాళ్ళకి జాగాలు వచ్చినాయి, చాలా మందికి ఈ జాగాలు వచ్చిన ఏదైతే ఉందో వాళ్ళకి ఇండ్లు కట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ నుంచి అంటే ప్రభుత్వం నుంచి వెళ్ళి 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి బీసీ వర్గాల వారికి 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇతర వర్గాల వారికి 6 లక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అందరూ దయచేసి గమనించాలి. ఎందుకనంటే ప్రభుత్వం కేవలం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉన్న మన ప్రజల కోసం ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోబోతుంది. అందరి పక్షాన ఆలోచించి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరి పక్షాన ఆలోచించి ప్రభుత్వకి న్యాయం చేస్తుంది. ఖచ్చితంగా జీవనన్న గారు చొరవ తీసుకొని ఇప్పుడు ఏదైతే 100 ఫీట్ల కోసం చొరవ తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిరో ఇప్పుడు ఈ 5 లక్షలే కావచ్చు, 6 లక్షలే కావచ్చు, ఇంకా 1600 డబుల్ బెడ్రూమ్లే కావచ్చు, దీనికోసం కూడా చొరవ తీసుకొని ముందుకెళ్ళి పనిచేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ జగిత్యాల పట్ల ఆయనకున్న ప్రేమ అభిమానం మా పైన చూపించినందుకు, మన ఎమ్మెల్సీ గారు వెళ్ళినప్పుడు సానుకూలంగా స్పందించినందుకు ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా జగిత్యాల పట్టణ ప్రజలందరి తరఫున, మా కౌన్సిలర్స్ అందరి తరఫున నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ మేడం, జర్నలిస్టులకు ఇండ్లు కావాలి, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు స్థలాలు కూడా లేని వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి జీవనన్న త్రూలో కానీ ఎమ్మెల్యే గారి త్రూలో కానీ ఖచ్చితంగా మీకు కూడా న్యాయం జరిగేలానే చూస్తాం. మీరు ఇంతమంది జీవితాలను బాగా కాపాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఒక మంచి ఇంటి వాళ్ళని చేయాలన్నదే మా ఆకాంక్ష. ఖచ్చితంగా మేము ప్రభుత్వంతో, జీవనన్న గారితో, అట్లాగే ఎమ్మెల్యే గారితో కూడా చర్చించి మీ గురించి మేము ఖచ్చితంగా మాట్లాడతాం. మీ గురించి మేము ప్రతిపాదన. పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే ఉద్దీపన ముఖ్య ఉద్దేశమని గౌరవ నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం నకరేకల్ పట్టణంలోని తన మానస పుత్రిక ఉద్దీపన ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉద్దీపన వివిఎం పాఠశాలను వారు ప్రారంభించారు. ఉండి మాత్రం మీరు చేసేది ఫోటోలు రావట్లేదు, మీరే వస్తున్నారు రావద్దా? వెనుకకుండా హనుమాన్ అలా ఎమ్మెల్యే గారు ఆఫీసులో నువ్వే అవపడుతున్నావు. పురుషం పశుం తం యజ్ఞం పరిగసి ప్రోక్షందో పురుషం జాతమగ్రేవాయుజ్ఞానో ఆరణ్యాన్ గ్రామ్యాస్మాదంత ఏకేతో అజాతత లాభో హరిగ్రే తస్మాత్ జాత అజాతయ. అదేదో శిక్ష చేస్తున్నట్టే ఉంది ఆ పోస్టింగ్. మరి ఎట్లా ప్రక్షాళన జరగాలని ఒక ఆలోచన నేను ముందు పెడుతున్నా. ముఖ్యమంత్రి గారికి ఆలోచన వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ పెడదాం,
ఈ ఇన్వెస్ట్మెంట్ మన భవిష్యత్తుకి మన పిల్లలకన్నా ఆలోచనతో ముందుకు పోతుంది. మరి దాంట్లో ఉపాధ్యాయులు దొరకాలి కదా. ఉపాధ్యాయులు దొరకాలంటే ఇన్నేళ్ల నుంచి ఇన్ని గవర్నమెంట్లు వచ్చి ఈ కళాశాలలు కూలిపోయే పరిస్థితికి వచ్చినాయి. దాంట్లో 4-5 విద్యార్థులు కూడా వస్తలేరు. తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేకుండా మరి ఇక్కడ టీచర్లు లేరని చెప్పే కదా వీళ్ళంతా ప్రైవేట్ స్కూళ్ళకు పోయేది. ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పోతురు? సప్పో చేసి ఇంటికాడ 3 పూటలు బువ్వ తిననోడు కూడా ఇలా 5-10 వేలు అప్పు చేసి పిల్లల్ని చదివించుకునే పరిస్థితి వచ్చిందంటే మనం స్కూళ్ళలో టీచర్లు లేకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్లనే. అంటే ఒక సైన్స్ టీచర్ లేకుండా స్కూల్ నడుస్తుందా? ఒక మ్యాథమెటిక్స్ టీచర్ లేకపోతే స్కూల్ నడుస్తుందా? అంటే అందరూ టీచర్లు ఉంటేనే ఆ స్కూల్ కి తల్లిదండ్రులు పిల్లల్ని పంపిస్తారు. మరి అందరూ ఆ టీచర్ ఏమంటాడు, నేను అంత దూరం పోయి పని చేయలేను, నాకు కష్టమైతుందని లీవ్ పెట్టిపోతాడు. మరి ఆ విద్యా సంస్థలు ఎవరు జాయిన్ అవుతాడు వచ్చి? కాబట్టి మనం ఒక ఆలోచనకు వస్తే అందరం, ఇటు ఎమ్మెల్యే స్థాయి, ముఖ్యమంత్రి స్థాయి, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, డిఈఓలు, ఎంఈఓలు అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకుని మనం ఏదైనా చెయ్యాలి నెక్స్ట్ 10 ఏళ్ళలో అనుకుంటే మొత్తం ప్రక్షాళన జరిగి బ్రహ్మాండమైన విద్యను అందించగలుగుతామని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక్క విషయాన్ని నేను చెప్పాలి. ఎందుకంటే నేను ఇందాక చూసినప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పోతుర్రు అని ఆలోచించాలి మనం. ఇవాళ ఇంత గొప్ప ఆలోచనతో ఒక ఎమ్మెల్యేగా ఉన్న వీరేశం ఉన్న ఒక గొప్ప ఆలోచనతో ఈడ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అట్లీస్ట్ నా తోచినంత వరకు ఒక ఇంతమంది విద్యార్థులకు చేయాలని ముందుకు వచ్చిండు. ఇట్లా రావాలనుకుంటే చాలా మంది దగ్గర డబ్బు ఉంది, చాలా మంది దగ్గర ఆలోచనలు ఉన్నాయి, చేయగలుగుతారు. మరి చేయాలన్న పట్టుదల కూడా ఉండాలి. మరి ఇదే ఎమ్మెల్యే గారు, ఇక్కడ విప్ గారు కూడా, ఇక్కడ ఇంకొక ఎమ్మెల్యే గారు, మనం అందరం ఇక్కడ డిఓ గారు, కలెక్టర్ గారు కూడా వచ్చిపోయారు. ఇక్కడ ఎమ్మెల్సీలు కూడా, టీచర్ ఎమ్మెల్సీలు. మరి మనం అందరం కలిసి ఇదే గవర్నమెంట్ టీచర్లతో కూర్చొని 1-2 ఇయర్స్ కష్టపడి స్కూళ్ళను ఎంపవర్ చేసుకునేటువంటి ప్రక్రియ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే నా మీద ఫుల్ ప్రెషర్ ఉండే. ఏంటంటే నాకు అర్థం కాదు ఇంత ప్రెషర్ ఎందుకు వస్తుందని. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పిల్లలు చదువులు ఉంటాయి, వాళ్ళకు టీచర్లకు కూడా భార్యాభర్తలు ఒక కాడు ఉండాలని, పిల్లలతో చదివించుకోవాలని, సిటీలనే ఉండాలని వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంది. మరి ఊర్ల పిల్లల్ని ఎవరు చదువు నేర్పాలి? ఊర్ల పిల్లలకు చదువు ఎవరు నేర్పాలి? మన పిల్లల గురించి మనం ఆలోచన, కుటుంబం గురించి మనం ఆలోచన, ఊర్లో ఉన్న విద్యార్థుల గురించి ఎవరు ఆలోచించాలి. కాబట్టి ఆలోచన, ఎందుకంటే అన్ని దిక్కుల నుంచి సవరణ జరగాలని కోరుకుంటూ మీ అందరూ కూడా మరొకసారి విన్నపం చేసుకుంటున్నా. జయం తీసుకున్నటువంటి మా పెద్దన్న వేముల వీరేశం గారికి, రాజకీయ నాయకులు చాలా మంది, ఎంతో మంది చూసిన ఎమ్మెల్యే కాగానే ఏం సంపాదించుకోవాలి, ఏం చేయాలి, నా కుటుంబమే ముఖ్యమన్నటువంటి ఈ రోజుల్లో గడిచిన 10 సంవత్సరాలు మీరు చూసిరు ఏ రకంగా ప్రజలకు దూరమైనటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, మరి గెలిచిన మొదటి రోజు నుంచి నా కుటుంబమే ముఖ్యం కాదు, నా నిజవర్గం ముఖ్యమని చెప్పి అనిత్యం ఏ రకంగా ప్రజలకు సేవలు అందియాలి, ముఖ్యంగా సేవలకెల్లా ఈ రోజు లబ్ధి కాదయ్యేది భావి తరాలకు ఈ ప్రాంతం నుంచి మంచిగా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని చెప్పి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు సొంత ఖర్చులతోటి నిర్వహిస్తున్నటువంటి ఈ గొప్ప నిర్ణయం మా ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఒక ఆదర్శంగా, నిజంగా నాకు ఇక్కడికి వచ్చినాక చాలా గర్వించదగ్గ విషయం. అన్నం చూసి నేను కూడా అనుకుంటున్నా, నేను ఎందుకు ఈ రకంగా పెట్టొద్దు, నేను కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన, కరోనా సమయంలో అంబులెన్స్ పెట్టినా, చనిపోయిన వారికి లేకపోతే పిల్లలకు చేసా, కానీ అవన్నీ తాత్కాలికమే. అన్నం చూసి నేర్చుకుంటున్నా. ఇప్పుడు నేను మట్టిలో మాణిక్యాలు తయారు చేసి పేదోడి కూడా విద్యను అందించాలి, ఉన్నత వర్గాల లెక్క వీళ్ళందరినీ ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని ఒక మంచి లక్ష్యంతో ఈ ప్రాంతం నుంచి ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఒక నాంది పలికినటువంటి వీరేశన్నను నిజంగా నేను ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఈ రకంగా ఎందుకు చేద్దామని చెప్పి ఇవాళ నేను గర్వపడుతున్నా. అన్నను ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు ముందుకు పోవాలి. గత 10 సంవత్సరాలు కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఎన్నో వేల స్కూళ్లను మూసేస్తే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రతి తండాలో, ప్రతి గూడెంలో, ప్రతి గ్రామంలో తప్పనిసరిగా స్కూల్ ఉండాలి, అక్కడ ఉపాధ్యాయులు ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం నిజంగా ఎంతో మంది పేదలకు విద్యను ఇచ్చే అవకాశం. కాబట్టి నిజంగా వీరేశమన్నం చూసిన తర్వాత దీన్ని అందరంగా ఆదర్శం తీసుకొని పిల్లల భవిష్యత్ కోసం, పేదోళ్ళ భవిష్యత్ కోసం ఇలా కార్పొరేట్ స్థాయిలో పోటీ పడుతున్నటువంటి ఈ తరుణంలో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందియాలనే సంకల్పం చాలా గొప్పది. కాబట్టి తప్పకుండా అన్నను ఆదర్శంగా తీసుకొని మా ప్రాంతాలలో కూడా మేము కూడా
ఈ విద్యా సంస్థ నెలకొల్తామని మాటిస్తూ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి 3 నెలల పాటు ఉచితంగా భోజనం పెట్టి చదువు చెప్పించినటువంటి వ్యక్తి మన వీరేశం గారు. ఇవాళ పరిస్థితి విద్యారంగంలో మనం ఇల్లు మంచి సిమెంట్ కావాలనుకుంటాంగా, స్టీల్ కావాలనుకుంటాంగా, వేసిన తర్వాత కంకర ఇసుక వేసిన తర్వాత నీళ్లు పెట్టుకుంటాంగా, ఇల్లు ఫౌండేషన్ కు అంత తిప్పలు పడాల్సి వస్తుంది. మన ఇల్లు గట్టిగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఆ రకంగానే ప్రాథమిక విద్య అనేది, హై స్కూల్ విద్య అనేది భవిష్యత్తుకి, విద్యకి, క్రమశిక్షణకి, బోధనకి అన్ని రకాల ఒక ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ గట్టిగా లేకపోతే ఏ రకంగా ఉంటుందో అందరికీ తెలుసుగా. జులాయితనం, తిరుగుడు, అన్ని అలవాట్లకి అవకాశం కల్పించేటటువంటిది ఈ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ కి ఇక్కడ ఉద్దీపనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అంబేద్కర్ గారు చెప్పినట్లు ప్రపంచము, దేశము, జిల్లా కాకపోయినా ఇక్కడ ఒక చిరుదీపం వెలిగిస్తున్నారన్న భావన నాలో ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఇగో స్కూల్ అంటే ఖచ్చితంగా మీరు చెప్పినది ఒకటి మాత్రం వాస్తవం అయితే రానున్న కాలంలో అదేంటంటే రికమెండేషన్ల మీద సీట్లు వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా మంచి ఉత్తమ విద్యను అందించే అవకాశం ఉంటుంది. చివరిగా దేశం మొత్తం మీద 15 లక్షల స్కూల్స్ ఉన్నాయి. 26 కోట్ల మంది పిల్లలు చదువుకుంటున్నారు. దాదాపు ఒక 37,000 కాలేజీలు ఉన్నాయి. 7,501 యూనివర్సిటీలు ఉన్నాయి దేశం మొత్తం మీద. విద్య దగ్గర అవుతుంది కానీ నాణ్యత లేకుండా పోతుంది. నాణ్యత లేదు. ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేస్తే మనది 90వ ర్యాంకు. విద్య ప్రమాణాలలో 90వ ర్యాంకు. ఇక రెండవది మిత్రులు పూల రవీందర్ గారు చెప్పారు, అమెరికాలో వచ్చి ఇంటికొచ్చి ట్రాన్స్పోర్ట్. బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసి నేరుగా సింగరేణికి కేటాయించాలని దళిత హక్కుల పోరాట సమితి డీఎస్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దెల దినేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసి నేరుగా సింగరేణికి కేటాయించాలని జూలై 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఏఐటీయూసీ చేస్తున్న దీక్షలో శుక్రవారం దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సంఘీభావం తెలపడం జరిగిందన్నారు. కోల్బెల్ట్ జిల్లాలోని ఎంపీలు, ముఖ్యంగా పెద్దపల్లి ఎంపీగా గెలిచిన వంశీ వెంటనే స్పందించాలని మద్దెల దినేష్ డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ, దళిత హక్కుల పోరాట సమితి, విద్యార్థి యువజన సంఘాల నేతృత్వంలో పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా విప్లవి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చి దేశంలో ఉన్నటువంటి ఏదైతే లాభాలు వచ్చే పరిశ్రమలను ఎంచుకొని ప్రైవేటీకరణ చేసే దిశగా మోడీ ప్రభుత్వం పూర్తిగా పూనుకుంటున్న తరుణంలో ముఖ్యంగా సింగరేణి చరిత్ర దాదాపు 130 సంవత్సరాలు కలిగినటువంటి చరిత్ర, అందులో 90 ఏళ్లకు పైగా ఘన చరిత్ర, కార్మికుల హక్కుల కోసం పోరాడే చరిత్ర సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీకి ఉంది. ఏఐటీసీ అంటే అనేకమైనటువంటి ఉద్యమ నేపథ్యంతో కూడుకున్న చరిత్ర, ప్రాణ త్యాగాలతో కూడుకున్నటువంటి చరిత్ర, కార్మికుల హక్కుల కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఘన చరిత్ర ఏఐటీసీకి ఉంది. మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మరి గత 6 నెలల క్రిందటనే ఈ నల్ల నేల పైన సింగరేణి గడ్డపై అడుగుపెట్టి ఆర్ఎస్సీఎల్లో భారీ బహిరంగ సభ నిర్వహించి సింగరేణి సంస్థను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయబోనని హామీ ఇచ్చి ఇంకో ప్రాంతానికి వెళ్ళి సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తేనే మనకు అన్ని రకాలుగా లాభాలు ఉంటాయని దొంగ మాటలతో చెప్పి ఉడాయించిన గొప్ప కేడి మోడీ అని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా దేశానికి వెలుగులనిచ్చే సింగరేణి కార్మికులు
మరి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దాదాపు 50 రోజులకు పైగా సమ్మె చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న ఘన చరిత్ర కార్మికుల చరిత్ర. అలాంటి చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థను నేడు ప్రైవేటీకరణ చేయనీకి, బొగ్గు గనుల వేలాన్ని వేయనీకి అనేకమైనటువంటి కుట్రలు పన్నుతున్నారు. మరి బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు మన తెలంగాణ ముద్దు బిడ్డ అని, మరి ఆయనకే మంత్రి పదవి రావడం గొప్ప విషయమని, ఆయనకు మంత్రి పదవి వచ్చినాక వివిధ రాజకీయ పార్టీలు ముఖ్యంగా బీజేపీ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది. మరి కేంద్ర ప్రభుత్వంతో ఇదే బొగ్గు గనుల శాఖ మంత్రి ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించి 130 ఏళ్ల చరిత్ర సింగరేణి సంస్థ ప్రభుత్వాల ఆధీనంలోనే ఉండాలని మరి కేంద్ర ప్రభుత్వానికి సూచించకుండా ఆయన ఒక ముందడుగు వేసి సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తాం, బొగ్గు గనులను వేలానికి వేస్తామని చెప్పడం నిజంగా సిగ్గుచేటు. మీకు దమ్ము ధైర్యం సింగరేణి మీద, సింగరేణి కార్మికుల మీద ప్రేమ ఉంటే మరి వేలాన్ని నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మంత్రికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ వేలాన్ని సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసేంత వరకు సింగరేణి ప్రాంతంగా పెద్ద ఎత్తున మనందరం ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంది. రేపు 17వ తేదీన హైదరాబాద్లో వేలం ప్రకటన జరగబోతా ఉన్న తరుణంలో మరి మన అగ్ర నాయకత్వం ఏఐటీసీ, సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్, భారత కమ్యూనిస్టు పార్టీ, అదేవిధంగా కొత్తగూడెం శాసన సభ్యులు కూడా వారు ఒక రూపకల్పన చేయబోతా ఉన్నారు. మరి దానికి సంబంధించి మనకు పూర్తి వివరాలు త్వరలో రేపో ఎల్లుండో అందుతాయి. మరి పెద్ద ఎత్తున మన అందరి తరపున హైదరాబాద్ రాష్ట్ర రాజధానికి వెళ్ళి బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసే దిశగా మనం ప్రయత్నం చేయాలని, మన పోరాటాలకు వెనక్కి పోకుండా ముందుకు సాగాలని, అక్రమ అరెస్టులతోటి ఉద్యమాలతోటి ఎలాంటి వీరి దాడులకు భయపడేది లేదు. మరి మనకు అక్రమ అరెస్టులు కానీ, ఉద్యమాలు కానివ్వండి, అదేవిధంగా కేసులు కానివ్వండి మనకు కొత్తేమీ కాదు. పెద్ద ఎత్తున ఉద్యమించిన ఘనత కమ్యూనిస్టు పార్టీకి, అదేవిధంగా ఏఐటీసీకి, ప్రజా సంఘాలకు ఉన్నదని తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కామ్రేడ్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.